హనుమాన్ జయంతి సందర్భంగా పాత బస్తీలోని ఆకాష్పురిలో ఉన్న హనుమాన్ టెంపుల్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్లారు. ఆలయం వద్ద ఆయనకు గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. బండి సంజయ్, రాజాసింగ్ కలిసి హనుమాన్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పై బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. మీడియాలకు కనీసం ఇప్పుడు మాలాంటలో రాజాబాయంటలో వాడు వీడంటే ఇలా మీడియా మొత్తం గొంతెత్తి మమ్మల్ని తిడతారు. ఇంతకుముందు నేను వీడియో అయినా ఒక పేపర్ రోడ్డు వాడు మరి మీడియా ఏం చేస్తుంది, ఒక పేపర్ రోడ్డు వాడు అని కేసీఆర్ కొడుకు మాట్లాడుతుంటే మీడియా ఎందుకు కూర్చుంటుంది, వాళ్ళు ఎందుకు కూర్చుంటుంది మీడియా? ఒక పేపర్ రోడ్డు వాడు, ఒక బీజేపోడు బిడ్డ, నీ అహంకారం కండకారం తీస్తాం బిడ్డ. గంత నీ అయ్య ఇంకా వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటాడు, ఇంకా ఆయన మంత్రి అనుకుంటాడు. వాడు వీడా? నీ భాషనే, నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముంచింది. నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముంచింది. ఇలా చెవులు దొబ్బినాయి కేసీఆర్ కొడుకు. అసెంబ్లీలో ఏ రోజన్నా వీళ్ళు 6 గ్యారెంటీ గురించి మాట్లాడారు, కొట్టాడు, వాకౌట్ చేసిరా? వీళ్ళు కొట్టాడారు ఎప్పుడైనా? 2500 గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలేదంటాడు. 4000 రూపాయల ఆసరా పెన్షన్ గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలేదంటే చెవులు దొబ్బినాయి, కళ్ళు దొబ్బినాను. రైతు భరోసా గురించి లెక్కలతో బయటపెట్టింది నేనే, మాట్లాడలేదంటున్నాడు. 4000 రూపాయల నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలేదంటున్నాడు. 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలేదంటున్నాడు. ఇక కళ్ళు దొబ్బితే ఏం చేస్తాం మనం? ఎస్సీ గురించి మాట్లాడింది కొట్లాడింది ఎవరు? నీ బీఆర్ఎస్ కొట్లాడినా? స్టేట్మెంట్లకే పరిమితం. మరి లాఠీ దెబ్బలు తినేవారు? మా యువ మోర్చా లాఠీ దెబ్బలు తిన్నారు, మా మహిళా మోర్చా లాఠీ దెబ్బలు తిన్నారు, మా ఎమ్మెల్యేలు అరెస్ట్ అయినరు. ఇప్పుడు ఏబీపీ కార్యకర్త జైల్లో ఉన్నాడు, రోహిత్ అనే ఏబీపీ కార్యకర్త జైల్లో ఉన్నాడు. అడ్డుకున్నది మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చున్నది మీరు. ఎస్సీ గురించి కేంద్ర మంత్రులు కలిసింది మేము, నోటీస్ ఇచ్చింది కేంద్ర మంత్రులు. మీరేం చేసారు? పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈయన వస్తా ఉంది ఆయన వస్తా ఉంది అని చెప్పుడు టైంపాస్ పాలిటిక్స్ చేసాడు మీరు. అంతే కదా మీరు చేసేది. అంతేకాదు ఏం చేస్తారు మీరు?